పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలను మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుతున్నాం. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగ నియమించారు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించారు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ప్రేమ ఉపదేశమునకు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. చదవబడిన ఈ మాటలను దేవుడు దీవించినగాక మనందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? అందరూ విపరీతంగా ఉన్నాయి. ఎక్కువసేపు ఉంచాము. అర్లీగా పెట్టుకుంటే మళ్ళా ఉన్న వాళ్ళే తక్కువ మంది, తొందరగా పెట్టుకున్నా కూడా రాదు. అందుకనే యథా సమయాన్ని కొనసాగించాలని అనుకున్నాను. సమయాలు మార్చినా కూడా ఉపయోగం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. గడిచిన వారం రోజులు నేను ఇక్కడ లేను. గత వారం కూడా పేట్రే వాక్యాన్ని బోధించాడు. హల్లెలూయా. మరలా దేవుడు ఈ సంఘంలో ఈ సమయంలో నిలబడటానికి దేవుడు రోజు చూపించాడు. కాకినాడ, భోగాపురం, అలాగే కణలి అనేటువంటి గ్రామాల్లో దేవుడు తర్జుమా చేయడానికి అవకాశం ఇచ్చారు. చాలా అద్భుతంగా మీటింగ్లు జరిగాయి అక్కడ. హల్లెలూయా. ఈ సభలు, ఈ కూటములు ఏదో ఉన్నాయో ఇవన్నీ ఎందుకు జరిగిస్తున్నారు చెప్పండి, చెప్తారు. కూటాలు పెట్టుకుంటారు కదా, ఎండాకాలం రాగానే మీటింగ్స్ ఎందుకు పెట్టించుకుంటారు చెప్పండి. ఒక పెద్ద మాస్టర్ గారు వస్తున్నారని ఉద్యోగ సభలను చూపించుకోవడానికి అందరూ తప్పులే చెప్పారు. ఎందుకు వాళ్ళ సంగతి వదిలేయండి. వర్తమానంలో కూటములు ఎందుకు పెట్టించుకోవాలి? ఎందుకు మన సంఘాలకు వేరే ప్రాంతానికి చెందినటువంటి స్వార్థికులు కానీ, ఉపదేశకులు కానీ, అలాగనే అపోస్తలులు అంటే మిషనరీలు ఆధునిక కాలంలో వీళ్ళందరూ కూడా ఎందుకు సంఘాలను దర్శించాలి, ఎందుకు మనం ఖర్చు పెట్టి మరి మీటింగ్లను ఎందుకు పెట్టించుకోవాలి అంటే, దేవుడు సంఘానికి కొన్ని వరములను ఇచ్చాడు. 5 వరములను ఇచ్చాడు. ఈ 5 వరములు ఏమిటి అంటే, దేవుడు అంట కొంతమందిని అపోస్తలులు గాను, కొంతమందిని సువార్థికులు గాను, కొంతమందిని కాపరులు గాను, ఉపదేశకులు గాను, అలాగనే కొంతమందిని ప్రవక్తలు గాను దేవుడు నియమించాడు. ఇవి ఏమిటి అంటే, ప్రవక్త చెప్పాడు మనకి, ప్రవక్త వీటిని వరములు అన్నాడు.
వాక్యం వినాలని కోరుకుంటున్నాను నేను. ఇవి ఏమిటి అంటే ఇవి వరములు. దేవుడు తన సంఘంలో 5 వరములను దేవుడు ఇచ్చాడు. ఈ 5 వరములు దేవుడు తన సంఘంలో ఎందుకు పెట్టాడంటే సంఘంలో ఉన్నటువంటి దేవుని యొక్క శరీరం అనగా ఈ దేహం ఏదైతే ఉందో ఇది పరిపూర్ణతను సాధించుకోవాలి. వినాలి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఒక సంపూర్ణత లేదా ఒక పరిపూర్ణతలోనికి రావాలంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ 5 వరాలు ఇవి సంఘంలో పనిచేయాలి. అర్థమైందా? అందుకనే దేవుడు కొంతమందిని అపోస్తలులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని కాపరులుగా, కొంతమందిని సువార్తికులుగా, కొంతమందిని ఉపదేశకులుగా నియమించాడు సంఘం మీద. వీళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళందరికీ కూడా ఒక వరం ఉంది. వాళ్ళకి సువార్తికుడికి సువార్తను బోధించేటువంటి వరాన్ని ఆ మనిషికి ఇచ్చాడు. అలాగే ఉపదేశకుడు లేఖనముల యొక్క జ్ఞానమును కలిగి ఒక అంశాన్ని సంపూర్ణతలో బోధిస్తాడు ఉపదేశకుడు. ఈ 5 వరములలో ఎక్కువ జ్ఞానం కలిగిన వారిగా ఉండేది ఎవరంటే ఉపదేశకులే. సువార్తికులు యేసుని గూర్చినటువంటి పుట్టుక, మరణం, ఆయన యొక్క పునరుద్ధానమును బోధించినప్పుడు అక్కడ ఆత్మలు రక్షించబడి అవి సంఘంలో చేర్చబడతాయి. అంటే సువార్తికులు ఏం చేస్తారంటే వారు ఆత్మలను రక్షిస్తారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళాము పైకి. తీసుకెళ్ళండి. ఎందుకు దేవుడు ఇలాగా నియమించాడంటే మనము క్రీస్తు వలె సంపూర్ణత కలిగిన వారుగా ఉండాలని, మనము క్రీస్తు వలె ఉండాలని దేవుడు ఇవి పెట్టాడు. అందుకనే వీళ్ళని సంఘంలో వీళ్ళని ఆహ్వానించుకోవాలి. మనం సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు పరిపూర్ణతలోనికి రావాలంటే కేవలము కాపరి వాళ్ళ వలననే వాళ్ళు సంపూర్ణులు అవుతారని బైబిల్ చెప్పట్లా. కాపరి ఏం చేస్తాడు? ఉన్నటువంటి విశ్వాసులను ప్రతి వారం కూడా కొద్దిగా పోషించుకుంటూ తనకు ఇచ్చినటువంటి స్థాయిలో తన ప్రత్యక్షతను ఆయన సంఘానికి అందిస్తూ ఉంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కాపరి ఒక్కడనే కాదు దేవుడు సంఘం మీద పెట్టింది. మీకు అర్థమవుతుంది చెప్పేది? సంఘము క్రీస్తు వలె మారాలి. సంఘం ఎలా ఉండాలి? సంఘం ఏదో పరిశుద్ధులుగా ఉండటమో లేదా బాప్తిసం పొంది సంఘానికి వచ్చి 4 పాటలు పాడి ఈ రోజుకి అయిపోయింది మన పని, ఇంక ఎలాగో పోదాపాడి మళ్ళీ వచ్చే వారం చూసుకున్నాం, ఈ రకంగా ఉంటే అది సంపూర్ణత అవ్వదు. పరలోకం పోవాలి అనేటువంటి ఆశ ఉన్నోడు ఎవడైనా సరే ఆత్మలో ఒక తీవ్రత కలిగి ఉంటాడు. ఇప్పుడు మనం ఏం అవ్వటానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు అంటే క్రీస్తు వలె మనము క్రీస్తు ఏ రకమైనటువంటి సంపూర్ణతను కలిగి ఉన్నాడో అదే రకమైనటువంటి సంపూర్ణత ఆయన భూమి మీద బ్రతికినటువంటి దినములలో ఆయన ఎలాంటి రకమైనటువంటి జీవితాన్ని జీవించాడో మనందరికీ తెలుసు. ఆయన అన్ని విషయాలలో ఒక పరిపూర్ణతను ఆయన సాధించిన వాడిగా ఉన్నాడు. అందుకని బైబిల్ అంటుంది మనం ఇంకా పసిపిల్లలమై ఉండకుండా. హల్లెలూయా. కొంతమంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి భక్తి చేస్తారు, వాళ్ళకు దేవుడి గురించి తెలుసు, దేవుడికి ప్రార్థించాలని తెలుసు, కానీ వాళ్ళకు సరిపడినంత జ్ఞానం ఉండదు వాళ్ళ దగ్గర.
వాళ్ళకి తెలిసింది ఏంటంటే యేసుప్రభు దేవుడు. వాళ్ళు బైబిల్ కూడా చదవరు. వాళ్ళకి తెలిసిందల్లా ఏమిటంటే యేసుప్రభు దేవుడు, ఆదివారం చర్చికి పోవాలి. ఇది ఏమిటంటే ఇది పసిపిల్లల జ్ఞానం అన్నమాట. అందుకని వీళ్ళు టీవీ పెట్టినా, టీవీలో ఏ రకమైనటువంటి బోధ వచ్చినా అది ఏ బోధ కూడా తెలియని జ్ఞానంతో ఉంటారు వీళ్ళు. భిన్న బోధలు ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాయి. అవి గుర్తించాలంటే వీళ్ళు గుర్తించలేదు. అందుకనే వాళ్ళ చోట స్వస్థత జరుగుతుందంటే వాడు దెయ్యం చేస్తాను కూడా ఆడకు పరిగెత్తేది. ఎందుకంటే వీళ్ళు పసిపిల్లలు కాబట్టి, వీళ్ళు పసిపిల్లలుగా ఉన్నారు కాబట్టి. పసిపిల్లలు ఏం చేస్తారంటే ఒక చాక్లెట్ ఎవరు ఇచ్చినా కూడా ఏం చేస్తారు, తల్లిదండ్రి అవనక్కర్లేదు. రోడ్డు మీద వెళ్ళేటువంటి ఎవడైనా సరే ఒక చాక్లెట్, ఒక బిస్కెట్ ఆశ చూపిస్తే పసిపిల్లలు ఏం చేస్తారు, వాడి దగ్గరికి వెళ్ళిపోతారు. తల్లి తండ్రి అనేది చూడటం, వాడు ఏం చేస్తాడు అనేది చూడడం. ఇవాళ సువార్త విషయంలో కూడా ఏమైందంటే విశ్వాసులనే పిలువబడిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పోస్టర్ వేసి వాళ్ళ గొప్ప దైవజనుడు వస్తున్నాడు, టీవీలో బోధించేటువంటి ఆయన అంట అనగానే ఇక పెళ్లికి పోయినట్టుకు పోతున్నారు అందరూ. దానికి కారణం ఏంటంటే అక్కడెక్కడో స్వస్థత జరుగుతున్నాయంట అనగానే అక్కడ బస్సుల్లో ప్రయాణం చేసి వెళ్తున్నారు కొంతమంది. అక్కడ స్వస్థత జరుగుతున్నాయని బస్సుల్లో ప్రయాణం చేసి వెళ్తున్నారు. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు స్వార్థ విషయంలో అంటే పసిపిల్లలుగా ఉన్నారు, దేవుడిని తెలుసుకున్నారు, కానీ వీళ్ళు పరిపూర్ణులు అవ్వలేదు. అలా ఉండకూడదు అంటున్నాడు. మనుషులు కల్పించేటువంటి మాయోపాయముల చేత మీరు తప్పుడు మార్గంలోకి వెళ్ళి అటు ఇటు కొట్టుకులాడకుండా ఉండటం కోసం దేవుడు ఏం చేశాడంటే సంఘముల మీద 5 రకాల పరిచర్యలు, 5 వరాలను దేవుడు ఇచ్చాడు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులు మరియు కాపరులు. ఈ 5గురు సంఘంలోనికి వచ్చి బోధించుకుంటూ వాళ్ళ బోధనలు మనం వింటూ ఉండాలి. ఇవాళ కాపరిగా నా మాటలు వింటున్నారు మీరు, కానీ ఈ ఒక్క మనిషి మాట కింద మీరు ఉంటే సంపూర్ణత మనకు రాదని ప్రవక్త చెప్తున్నాడు. అందుకనే సంఘంలోకి మనం సువార్తికులు అనబడిన వారిని, ఉపదేశకులు అనబడిన వారిని, సువార్తికులు అనబడిన వారిని, ప్రవక్తలు అనబడిన వారిని, అపోస్తలులు అంటే మిషనరీలు అనబడినటువంటి వారిని మనం సంఘంలోకి మనం పిలుచుకుంటూ ఉండాలి. అందుకని సంఘంలో కూటములు అనేవి జరగాలి. మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా కూడా దేనికి సంబంధించిన మార్గంలో అవి పోతూనే ఉంటాయి. అర్థమవుతుందా? మనం ఒక 10,000 పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అవి ఏ సందులో నుంచి వెళ్ళాలో ఆ సందు అన్నట్టు ఉంటూనే ఉంటుంది. అందునిమిత్తం మనం ఏమి చేయాలంటే ఒక మేలైన దాని కోసం మనం ఏం చేయాలంటే మనం మేలైన దాంట్లో పెట్టుబడి పెట్టాలి. మేలైనటువంటి విషయాలు, మనకు మేలు చేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం పెట్టుబడి పెట్టాలి. మన ధనాన్ని మనం ఇప్పుడు మీటింగులు పెట్టుకోవాలి, మీటింగులకు సంబంధించిన కొంత ద్రవ్యం అవసరం అవుతుంది. అలాంటి విషయాలకు మనం కేటాయించుకోవాలి. ఎందుకంటే మనం పరిపూర్ణులు కావడం కోసం ఆయన అంటున్నాడు. అందువలన మనం ఇక మీదట పరిశీలనమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలుపై కొట్టుకొని పోయినట్లు కల్పింపబడిన అక్కడ చూడండి స్పష్టంగా చెప్తున్నాడు. కల్పింపబడిన ప్రతి ఉపదేశం. ఇవాళ ఎన్ని లేవు కల్పించబడి? ఒకళ్ళు యెహోవాయే దేవుడని, దేవుళ్ళు ముగ్గురని, 2 యెహోవాలు ఉన్నారని, శనివారమే ఆరాధించాలని, ఆదివారం కాదని, శనివారమే విశ్రాంతి దినమని బోధించేటువంటి బోధలు ఎన్ని లేవు ప్రపంచంలో. వాళ్ళు కూడా నమ్మేది యేసుప్రభునే. వాళ్ళేమో ఒక దెయ్యం బొమ్మను పెట్టుకొని మేము దీన్ని ఆరాధిస్తున్నాం చెప్పరు. వాళ్ళు కల్పించిన ప్రతి ఉపదేశం అంటున్నాడు. ఇవాళ సిద్ధాంతాలు అవన్నీ కూడా ఎన్ని సిద్ధాంతాలు లేవు ఇవాళ భూప్రపంచం మీద. ఒక ఆయన అంటాడు అసలు స్వస్థతలే లేవు అంటాడు. ఒక ఆయన సవాల్ అంటాడు.
ఎవడైనా దమ్మున్నోడు రండి, నాకు దమ్ముంది అంటున్నాడు, బాగా ఒళ్ళు శమశమలాడుతుంది అంటున్నాడు ఆయన టీవీలోనే. ఆయన ఏమంటున్నాడు, స్వస్థతలే లేవు, ముగించబడ్డాయి అని అంటున్నాడు. ఇది ఒక బోధ. దానికి ఆకర్షించిపోయే వాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి ఇవాళ ఈ మనుషులు కల్పించినటువంటి ఈ బోధలకు అటు ఇటు కొట్టుకొని పోకుండా ఉండటం కోసం దేవుడు ఏం చేశాడంటే సంఘం మీద 5 రకాల పరిచర్యలను ఆయన ఇచ్చాడు. అవి వరములు అన్నాడు, గిఫ్ట్స్. ఈ 5 వరములు కలిగిన వాళ్ళను మనం ఏం చేయాలంటే మన సంఘాల్లోకి ఆహ్వానించుకొని వాళ్ళ చేత మనము బోధించబడాలి, వాళ్ళ బోధనలు మనం వినాలి. ఒక సువార్థికుడు వచ్చినప్పుడు వాడు సంఘంలో ఏం చేస్తాడంటే ఒక ఉద్యమాన్ని కలుగు చేస్తాడట. మండేటువంటి గోళము వలె అతను ఉంటాడని ప్రవక్త చెప్పాడు. కాపరి గోళము వలె ఉండలేడు. ఇవాళ విచిత్రం ఏంటంటే కాపరిగా ఉంటూ వేరొకరి స్థానమును తీసుకుంటున్నారు. కాపరే ప్రవక్త అయిపోతున్నాడు, కాపరే ఉపదేశకుడు అయిపోతున్నాడు, కాపరే సువార్థికుడు అయిపోతున్నాడు. ప్రవక్త అంటాడు ఒకరి స్థానము ఒకరు తీసుకోకూడదు. ప్రవక్త ఏం చేశాడు, ఆయన ప్రవక్తగా ఉండి ఆయన ఏమన్నాడంటే బయట ప్రపంచాలకు తిరుగుతున్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే నేను బయట ప్రపంచానికి నేను వెళ్తున్నాను కనుక సంఘం మీద నేను కాపరిగా ఉండను, అందుకని నెవిల్ని నేను కాపరిగా అభిషేకిస్తున్నాను. నెవిల్ని అభిషేకించి ఆయన బయట ప్రపంచానికి వెళ్ళాను. కానీ వాళ్ళు ఏం జరుగుతుందంటే సంఘంలో కాపరిగానే ఉంటూ ఆ కాపరే స్వార్థ పని చేస్తున్నాడు, ఉపదేశకుడు పని చేస్తున్నాడు, అన్నీ ఆయనే చేస్తున్నాడు. హల్లెలూయా. అదేమంటే నాలో 5 రకాల పరిచర్యలు ఉన్నాయి అంటున్నాడు. అసలు పౌలు గారు ఏమన్నారో చూద్దాం కదా. పౌలు గారు ఏమంటున్నారంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నేను నాటితిని, అపోల్లో నీళ్లు నేను నాటి తిని. పౌలు అంటున్నాడు స్పష్టంగా, ఏమంటున్నాడు, నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. అదేంటి, పౌలే నీళ్లు పోసి పౌలే నాటి పౌలే నీళ్లు పోయొచ్చు కదా. అర్థమవుతుంది చెప్పిన విషయం. పౌలే నాటి పౌలే నీళ్లు పోయొచ్చు కదా, పౌలే వృద్ధి చేయొచ్చు కదా. కానీ అలా చెప్పట్లేదు పౌలు. పౌలు ఇంకొకరికి కూడా భాగం ఉంది. మీ ఎదుగుదలలో నేను విత్తనాలు నాటితే మీరు పెరిగి అభివృద్ధి అయ్యేటట్లుగా అపోల్లో కూడా ఏం చేశాడు, అపోల్లో కూడా నీళ్లు పోసాడు. ఒక మొక్క నాటేటప్పుడు విత్తనం నాటుతాం, విత్తనం నాటిన తర్వాత నీళ్లు పోస్తాం, నీళ్లు పోసినప్పుడు అది చిగురు పెడుతుంది, మొక్క వలె మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే పౌలు అంటున్నాడు, నేను నాటాను విత్తనాన్ని మీలో, కానీ మీరు ఆ నాటబడినటువంటి విత్తనం అంటే మీలో నాటబడినటువంటి వాక్యము కొద్దిగా ఇంకా అభివృద్ధి చేయడానికి గల కారణం ఎవరంటే అపోల్లో. తర్వాత వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడు లేకుండా ఏమి జరగదు. అక్కడ వీళ్ళల్లో ఉన్నది కూడా దేవుడే. అసలు ఎవరు ఈ అపోల్లో? పౌలు అపోస్తలుడు అన్న సంగతి మనకు తెలుసు. ఈ అపోల్లో ఎవరు? ఈ అపోల్లో ఒక సువార్థికుడు. ఐగుప్తు దేశంలో అలెగ్జాండ్రియా అనేటువంటి ఒక పట్టణానికి చెందినటువంటి ఒక యూదుడు ఈయన. ఎవరు? అపోల్లో. జాగ్రత్తగా వినండి. అయితే ఈ అపోల్లో ఎలాంటి వాడు అంటే ఆత్మలో తీవ్రత కలిగిన వాడు, లేఖనాల్లో గంభీరమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి. లేఖనాల పరిశీలనలో కానీ లేఖనాలు బోధించడంలో కానీ
చాలా గంభీరమైనటువంటి వ్యక్తి. మైటీ ఇన్ ద స్క్రిప్చర్స్ అనేటువంటి బిరుదు ఉంది ఆయనకి. అయితే ఈయన యేసు ప్రభువును విశ్వసించాడు. యోహాను బాప్తిస్మమును ఆయన నమ్మాడు. ఒకానొక సమయంలో ఈయన సమాజ మందిరంలో నిలబడి వాక్యము మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు స్నేహితులు ఉన్నారు అక్కడ. ఈయన మాట్లాడుతున్న సమయంలో ఎవరు ఆయన స్నేహితులు అంటే అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి ఇద్దరు ఉన్నారు. ఎంతమంది విన్నారు ఈ పేర్లు? అకుల, ప్రిస్కిల్లా. చాలా మందికి అకుల ఎవరు, ప్రిస్కిల్లా ఎవరు తెలియదు. అకుల అంటే పురుషుడు, ప్రిస్కిల్లా అంటే స్త్రీ. వీళ్ళిద్దరు భార్య భర్తలు. వీళ్ళిద్దరూ ఎవరు అంటే పౌలుతో పాటుగా గుడారాలు పుట్టారు వీళ్ళు. పౌలు చెప్పినటువంటి బోధనలను శ్రద్ధగా విన్నటువంటి వారు ఈ యొక్క అకుల, ప్రిస్కిల్లా. అయితే ఒకానొక సందర్భంలో ఈ అపోల్లో ఎఫెసు పట్టణంలో ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తూ ఉండగా ఆ పట్టణంలో ఉన్నటువంటి అకుల, ప్రిస్కిల్లాలు వీళ్ళిద్దరూ కూడా ఈ అపోల్లో మాటలు విని ఈయనకు సంపూర్ణ సువార్త తెలియదని చెప్పేసి ఈ అపోల్లోని పక్కకు తీసుకొచ్చి లేఖనాల్లో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి సువార్తను ఈ అపోల్లోకి బోధించారు వాళ్ళు. మనం దీన్ని ఎక్కడ కనుగొనొచ్చు అంటే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24. అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసుని గురించి సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడాలనిపించెను. చాలు. ఇతను ఎలాంటి వాడు? లేఖనములందు ప్రవీణుడై ఉన్నాడు. యోహాను బాప్తిస్మం గురించి మాత్రమే తెలుసు. యేసుని గురించిన కొన్ని సంగతులు విని వాటిని ఒక సమాజ మందిరంలో బోధిస్తూ ఉండగా ప్రిస్కిల్లా, అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతన్ని విషదపరిచింది. ఎవరు వీళ్ళిద్దరు? మళ్ళా వీళ్ళిద్దరు కూడా సువార్త పరిచారకులే. వీళ్ళు కూడా అకుల, ప్రిస్కిల్లా అనే వాళ్ళు కూడా సువార్తికులు. నేను ఏమి చెబుతున్నానంటే ఒక మనిషి తనకు తానుగా పరిపూర్ణుడు అవ్వలేడు. ఒక మనిషి పరిపూర్ణుడు అవ్వాలంటే 5 రకాల వరములను దేవుడు సంఘంలో పెట్టాడు. హల్లెలూయా. ఈ 5 రకాల పరిచర్యల ద్వారా సంఘం అభివృద్ధి చెందాలి. వింటున్నారా? కనుక సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని యొక్క కృపలోను దేవుని యొక్క జ్ఞానంలోను ఎదగాలంటే ఈ 5గురు కూడా సంఘంలోనికి వచ్చి వెళుతూ ఉండాలి. ఈ 5గురు యొక్క మాటలను కూడా మనము వింటూ ఉండాలి. అప్పుడు మనము సంపూర్ణతలోకి వస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సంపూర్ణతగా మనము ఎదిగినప్పుడే దేవుడు మనల్ని స్వీకరిస్తాడని మన ప్రవక్త కూడా చెప్పి ఉన్నాడు. ఉదాహరణగా చూద్దాం. దాచబడిన జీవం అనేటువంటి వర్తమానంలో, ఏ హిడెన్ లైఫ్ అనేటువంటి వర్తమానంలో ప్రవక్త ఏం చెప్తున్నాడంటే యూదుల ఆచారం ప్రకారం when this boy became of age, ఒక పిల్లవాడు, ఒక ఇంట పుట్టిన పిల్లవాడు వాడికి సరైన వయసు వచ్చినప్పుడు, అండ్ when he was ready then for his adoption, అతని జీవితంలో పుత్ర స్వీకారం జరగాల్సి వచ్చినప్పుడు he had proved by the tutor, had told the father that this boy was eligible for adoption. అసలు యూదుల ఆచారం ప్రకారం ఒక పిల్లవాడు పుట్టగానే వారసత్వం ఉంటుంది. కానీ
అతని ఆస్తి మీద పూర్తి హక్కులు రావాలంటే అతని జీవితంలో పుత్ర స్వీకారం అనేటువంటి కార్యం జరగాలి. అర్థమవుతుందా? పుట్టాడు, ఇంట్లోనే పుట్టాడు. ఇంట్లో పుట్టినంత మాత్రం ఆస్తి మీద హక్కు అనేది అప్పుడే రాదు. అతనికి హక్కు రావాలంటే అతను వయసులో ఎదగాలి, అలాగే జ్ఞానంలో ఎదగాలి. ఆ ఎదిగేంత వరకు కూడా ఇంట్లో దాసుడి పని చేయాలి ఆ పిల్లవాడు. ఇవాళ భారతదేశంలో అట్లా కాదు. ఒక పిల్లాడు కొట్టంగానే వాడు ఎట్టంటుడైనా వాడు పుట్టాడు కాబట్టి, వాడు వారసుడు కాబట్టి, వాడు తిక్కలోడైనా, వాడు చెడు అలవాట్లకు మానిసైన వాడైనా వాడి చేతులు కాల్చి అప్పచెబుతారు, లేదంటే నేను కోర్టుకి వెళ్తా అంటాడు. ఆ తాత వయసు మనవాడిని నేనే కదా వారసుని అంటాడు. కానీ యూదుల ఆచారంలో అలా ఉండదు. ఒక పిల్లవాడు ఆస్తికి వారసుడు అవ్వాలంటే వాడు మొదట వాడు వయసు రావాలి వాడికి, అలాగే వాడికి తగిన జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం రావడం అంటే ఏంటంటే వాడు అన్ని పనులు తెలుసుకునే వాడిగా ఉండాలి, అన్ని పనులు పనిచేసేవాడిగా ఉండాలి అసలు. అందుకని తండ్రి ఏం చేస్తారంటే ఇంటి మీద ఉన్నటువంటి దాసుడు, పెద్ద దాసుడు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద దాసుడి చేతికి పిల్లవాడిని అప్పచెబుతాడు. ఒరే, నా కుమారుడిని నీకు అప్పచెబుతున్నాను, వీడికి అన్ని పనులు నేర్పించు. ఇంటిని ఎలాగ నడిపించాలనో, ఇంటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఎలాగ నడిపించాలనో ఇవన్నీ కూడా నువ్వు వాడికి నేర్పించు అని చెప్పిన తర్వాత ఈ యొక్క దాసుడు ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడిని దాసుడితో సమానంగానే చూస్తాడు. ఇంటి పనులన్నీ కూడా చేస్తాడు ఆ పిల్లవాడు. నేను వారసుడిని నేను చేయనంటానికి కుదరదు. ఎందుకంటే ఈ పెద్ద దాసుడే తండ్రికి ఒక నివేదిక ఇవ్వాలి. యజమానుడు గారు, మీ కుమారుడు అన్నింటిలో కూడా ఆరితేరాడండి, అన్ని పనులు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు, హల్లెలూయా, అన్ని పనుల్లో కూడా ఆరితేరాడు, మీ ఆస్తి అంతా కూడా వాడి చేతికి అప్పగించడం సబబే, సరైన వయసుకు వచ్చాడు, సరైన జ్ఞానం కూడా పొందుకున్నాడు అని నేనే సాక్ష్యం నివేదిక ఇవ్వాలి. అప్పుడు ఆ తండ్రి తన కలిగిన ఆస్తి అంతటి మీద కూడా కుమారుడికి హక్కునిస్తాడు. దాని గురించి ప్రవక్త ఆ విధానాన్ని పోలుస్తూ ప్రవక్త ఏమన్నాడంటే, God will place in his church correctly apostles, prophets, teachers, evangelists, not man-made seminary boughten, but God will place into the church. అలాగే దేవుడు తన సంఘాన్ని అపోస్తలుల చేతుల్లో, ప్రవక్తల చేతుల్లో, ఉపదేశకుల చేతుల్లో, సువార్తికుల చేతుల్లో, కాపరుల చేతుల్లో అప్పగిస్తున్నాడు. ఇలా అప్పగించినప్పుడు సంఘం ఏమవుతుంది? ఒక పరిపూర్ణత స్థితిలోనికి వస్తుంది. ప్రవక్త అంటున్నాడు, ఏదో ఒక మనిషి కల్పించినటువంటి కాలేజీలకు అప్పగించడం కాదు, కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ సంఘాన్ని దేవుడు 5 రకాల పరిచర్యలకు అప్పగించాడు. అప్పగించినప్పుడు ఏమవుతుందంటే The Holy Ghost has tutored his church. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడే సంఘానికి నేర్పిస్తున్నాడు. సంఘంలో ఎలా ఉండాలి, దేవుడి విషయంలో ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఈ 5 రకాల పరిచర్యల ద్వారా తన సంఘానికి నేర్పించుకుంటాడు. వింటున్నారా? రైజింగ్ ఇట్ అప్, సంఘం ఎదిగేలాగా చేస్తాడంట పరిశుద్ధాత్ముడు. And in there God will adopt into the position his sons. అప్పుడు సంఘము పరిపూర్ణతలో ఎదిగిన తర్వాత సంఘమును తన కుమారులుగా, తన కుమార్తెలుగా దేవుడు అప్పుడు స్వీకరిస్తాడంట. మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, ప్రతి ఆదివారం వచ్చేటప్పుడు కాస్త 10 నిమిషాలు ప్రార్థన చేసి రండి. అది మీకు మేలు. ఎంతమంది ప్రార్థన చేసి వస్తారు చెప్పండి సంఘానికి వచ్చేటప్పుడు? లేదు, ప్రార్థన చేసి రావట్లేదు. సంఘానికి వచ్చేటప్పుడు ప్రభువా నాతో మాట్లాడాయా, నేను సంఘానికి వచ్చినప్పుడు నిద్రపోకూడదు ప్రభువా, అదో దిక్కుమాలిన పడి ప్రభువా, నేను దాన్ని చేయకూడదు, ఈ దిక్కుమాలిన సాతాను నన్నే శోధిస్తున్నాడు, నువ్వు సులువుగా నిద్రపోతున్నాడు
దెయ్యం వచ్చి నీ వెనకాల లాలిపాటు ఏదో ఓడుతున్నాడు, నువ్వు పడుకుంటున్నావు, ఈ చెబుతున్న వాక్యం గాలికి పోతుంది. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న పాస్టర్లు అంటున్నారు ఈ వాక్యాన్ని విని, బ్రహ్మాండంగా ఉంది పాస్టర్ గారు మీరు చెప్పేది, చాలా లోతైన విషయాలు చెబుతున్నారు అంటున్నారు. కానీ ఇక్కడేమో మనం వచ్చి నిద్రపోతున్నాం. మనకి ఇల్లు ఉన్నాయి కదా, ఇల్లు ఉన్నాయా లేవా? పిల్లలు చక్కగా కాళ్ళు కప్పుకొని పడుకోవచ్చు, ఎవడేమంటున్నా. ఎప్పుడైతే మనము ఆ స్థాయిలో ఎదుగుతామో, పరిశుద్ధాత్ముడు పెట్టినటువంటి పరిచర్యల ద్వారా ఎప్పుడైతే మనం ఎదుగుతామో, అప్పుడు దేవుడు మనల్ని ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనల్ని స్వీకరిస్తాడు. అప్పటి వరకు కూడా ఈ 5 రకాల పరిచర్యల కింద మనం ఏమి చేయాలంట? మనం ఎదగాలంట. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి ప్రవక్త, అండ్ దేర్ ఈస్ 5 ఆఫీసెస్ దట్ గాడ్ పుట్ ఇన్ ద చర్చ్. 5 కార్యాలయాలు ఉన్నాయి సంఘంలో. దేవుడు సంఘంలో పెట్టాడు 5 కార్యాలయాలను. ఏమిటి 5 కార్యాలయాలు? ఏమిటవి? ఇప్పుడే చెప్పాను, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, ఉపదేశకులు, కాపరులు. అలాగనే దేర్ ఈస్ 9 స్పిరిచువల్ గిఫ్ట్స్ దట్ అకంపెనీ దట్ ఆఫీసెస్. ఈ 5 రకాల పరిచర్యలను వెంబడిస్తూ 9 ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి. స్వస్థత వరం, భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థం చెప్పేటువంటి వరం, ఉపదేశ వరం, దర్శనాలు చూసేటువంటి వరం, దెయ్యాలను వదలగొట్టేటువంటి వరం, ఇలా 9 వరాలు ఉన్నాయి. తెలుసు కదా మీకు? ఈ 5 వరాలు ఈ 5 రకాల పరిచర్యలను వెంబడిస్తాయి. అయితే ఇక్కడ అంటున్నాడు, దే ఆర్ ఆల్ ఇన్ ఆపరేషన్. అవన్నీ కూడా పని చేస్తూ ఉండాలి. షుడ్ బి, ఖచ్చితంగా ఉండాలి సంఘంలో. వీ కెనాట్ బైపాస్ వన్ అండ్ సే దేర్ ఇస్ టీచర్స్ వితౌట్ సేయింగ్ ఇవాంజలిస్ట్. ఉపదేశకులు ఉన్నారు కానీ సువార్తికులు లేరు అని చెప్పకూడదంట. అలాగనే వీ కెనాట్ సే దేర్ ఇస్ ఇవాంజలిస్ట్ వితౌట్ సేయింగ్ దేర్ ఇస్ అపోస్తల్స్. అలాగనే సువార్తికులు ఉన్నారు కానీ ఉపదేశకులు లేరు అని చెప్పకూడదంట మనం. We cannot say there is apostles without admitting there is prophets. అలాగనే అపోస్తలులు ఉన్నారు కానీ ప్రవక్తలు లేరు అని మనం చెప్పకూడదు. నువ్వు సువార్తికుడు కాబట్టి నువ్వు ఉంటాడు సువార్తికుడు. వింటున్నారా? కనుక 5 రకాల పరిచర్యలను దేవుడు సంఘంలో కదిలాడాలని, అవన్నీ కూడా ఎందుకు ఇచ్చాడంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫర్ ద పర్ఫెక్టింగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ 5 రకాల పరిచర్యలు ఎందుకు పెట్టాడు సంఘంలో అంటే, క్రీస్తు యొక్క దేహము సంపూర్ణతలోనికి రావడానికి. ఇవి లేకుండా పరిపూర్ణం కాగలమా? మీరే చెప్పాలి. ఈ 5 రకాల పరిచర్యలు కదిలాడకుండా మనం సంపూర్ణతలోకి రాగలమా? మన సంఘంలో మీటింగులు పెట్టుకొని 2.5 సంవత్సరాలు అయింది. దానికి 2 ఏళ్ళు అయింది కదా, 2 ఏళ్ళు దాటిందా? 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో మనం కేవలం ఈ 5 పరిచర్యలు ఒకడు చెప్పేటువంటిది మనం వింటూ వచ్చాం. సంఘం మీద ఉన్న కాపరి చెప్పే మాటలే వింటూ వచ్చాం. కానీ మిగతా 4 పరిచర్యలు మనం పక్కన పెట్టేసాం. మరి పక్కన పెట్టేసినప్పుడు మనం ఎలా సంపూర్ణతలు నడవగలం చెప్పండి? మనం ఆ 4 పరిచర్యలు, ఆ 4 వరాలను మనం సంఘంలోనికి రానివ్వకుండా, మనం అనుకోవచ్చు అవి ఖర్చుతో కూడినవని. ఖర్చు అవుతుంది, సేవకుడికి ఇవ్వాలి, ఇవ్వకుండా ఎలాగా? చిన్న సంఘాలు, మొన్న పోయిన కడలి అనే దాంట్లో ఒక్క పిల్లాడు, ఒక్క యవనస్తుడే 3 రోజులు కోటాలు పెట్టించాడు. ఒక యవనస్తుడు 3 రోజులు కోటాలు పెట్టించాడు. ఇవన్నీ నేను సాక్ష్యాలు చెప్తున్నాను. స్టేజ్ లేపించి, పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టించి, ఒక్కడే 3 రోజులు మీటింగ్లు పెట్టించాడు.
ప్రైజ్ ది లార్డ్. అలాగనే భోగాపురంలో చూస్తే, భోగాపురంలో కూడా అంతంత మాత్రం పరిస్థితి. 20 మంది ఉన్నారట. ఆ 20 మంది 3 రోజులు సభలు పెట్టించారు. బహిరంగంగా 300 మంది జనం వచ్చారు. ఎందుకు పెట్టించుకుంటున్నారు అలాగా? ఎందుకు తమ సంఘాల్లోకి అపోస్తలులు రావాలని, సువార్తికులు రావాలని, ఉపదేశకులు రావాలని ఎందుకు కోరుకుంటున్నారు వాళ్ళు అంటే, వాళ్ళు సంపూర్ణతలోనికి ఎదగాలని. గుర్తుపెట్టుకోండి, పుత్ర స్వీకారం అనే ఆ హక్కు తండ్రి ఎప్పుడు ఇస్తాడు? కుమారుడు ఎదిగే స్థితిలో ఉన్నప్పుడు, ఎదిగిన తర్వాతన. అలాగనే మనం ఆ ఎత్తబాటులోకి వెళ్ళాలంటే సంఘముగా ఉన్నటువంటి మనము సంపూర్ణతలోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది మనమే చేస్తున్నామా? మరి ఆదిమ సంఘాలు చేశాయా మరి ఇలాంటి కార్యాలను? ఆదిమ సంఘాల్లోకి ఇలాగ ఈ 5 రకాల పరిచర్యలు కదిలాడాయా అంటే ప్రవక్త చెప్తున్నాడు, కదిలాడాయి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రవక్త అంటున్నాడు, పరిశుద్ధులకు అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం పోరాడవలను అనేటువంటి వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, ద ఎర్లీ చర్చ్ ఆపరేటెడ్ అండర్ ఎవ్రీ వన్ ఆఫ్ ద గిఫ్ట్స్. ఆదిమ సంఘం దేవుడిచ్చిన ఈ 5 వరములను వారిలో పనిచేసేలాగా చేసింది అని చెప్తున్నారు. హల్లెలూయా. ఐ షల్ నాట్ టేక్ ఇట్ అవుట్. నేను వాటిని తీసేయకూడదు. ప్రవక్త అంటున్నాడు, ఎవరైనా సరే వాళ్ళ సంఘంలోకి ఎవరిని కూడా పిలవకుండా ఉంటే అది తప్పు అని చెప్తున్నాడు ప్రవక్త. అలా నువ్వు చేయకూడదు. సంఘంలోనికి పిలుచుకోవాలి వాళ్ళను. గాడ్ పుట్టిందే, దేవుడే వాళ్ళని అక్కడ పెట్టాడు. అండ్ ఇట్ ఈస్ గాడ్ వర్డ్. అది దేవుని యొక్క మాట. సంఘంలో 5 రకాల పరిచర్యలు జరగాలని, ఇవన్నీ కూడా సంఘంలో కదిలాడాలని ఎవరు పెట్టారంట? దేవుడే పెట్టాడు. దేవుడు పెట్టినప్పుడు మరి మనం దాన్ని తీసేయగలమా? మనం పరిపూర్ణతలోనికి రావడానికి దేవుడు 5 వరాలను పెట్టాడు. 5 వరాలను ఏం చేయాలి? ఆ వరాలని మన సంఘంలో పనిచేసేలాగా చూసుకోవాలి. రేపు 30-31వ తారీఖు మన కోటాలు ఉన్నాయి ఈ నెల. ప్రైజ్ ది లార్డ్. నేను మొదటిగా చెప్పేది ఏంటంటే, అందరూ ప్రార్థన చేయండి. నేను ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి నేను చెప్పను. మొదట ప్రార్థన చేయండి. యవనస్తులు, నేను, సంజయ్, మున్నా, స్టాలిన్, యారోనో, మేము గత 3 రోజుల నుంచి ప్రార్థనలో ఉన్నాం. చర్చి గ్రూపులో మెసేజ్ పెట్టా కానీ ఎవ్వరు స్పందన ఇవ్వాలి దానికి. అది జరుగుతుందని కానీ ఫోన్ చేయలేదు, అది జరగట్లేదని కానీ ఫోన్ చేయలేదు. ఏంటి మన సంఘమా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సైడ్ నుంచే పోరాటం ఉంటే ఆ బండి ముందుకు సాగదు. గుర్తుపెట్టుకోండి, ఒకవైపు నుంచి పోరాటం అనేది ఎప్పుడు పనికిరాదు. ఒక బండికి 4 చక్రాలు ఉంటే ఒక చక్రమే తిరుగుతానంటే మిగతా 3 చక్రాలు తిరగకుండా ఉంటామంటే ఆ బండి ముందుకు కదలనే కదలదు. వాళ్ళు పిల్లలైనా కూడా సరైన సమయానికి 8 గంటలకి, నాకు 7:30కే వచ్చి వాళ్ళు చేపలు వేసి కూర్చొని నీళ్ళ డాబా పక్కన పెట్టి, ఆలస్యమైనా వాళ్ళు నా కోసం కూర్చొని, బిక్కిలు కూడా ఉన్నాక మునాగాడు ఇప్పుడు ప్రార్థన చేయడం చూసారా మీరు? బ్రహ్మాండంగా చేస్తున్నాడు వాడు ప్రార్థన. మన సంఘంలో పెద్దవాళ్ళ కంటే బాగా చేస్తున్నాడు. యారోను, స్టాలిన్, సంజయ్ వీళ్ళ ప్రార్థన పెట్టినట్టు నా కడుపు నిండిపోతుంది. అంత బ్రహ్మాండంగా బైబిల్ పదాలతోటి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నేను మీకు ఏం చెప్తున్నాను, నేను వాళ్ళకు కూడా అదే చెప్పాను. కోటాలకు అవసరతలు చాలానే ఉన్నాయి నాకు. దేవుని యొక్క కృపను బట్టి ఇది ఆఫీస్. ఆ భోగాపురంలో, ఆ కడలిలో